రేయ్, నేను వచ్చేసాను కదరా, ఇంకా ఎందుకు మొహాలట్ట టెన్షన్ గా పెట్టుకుని ఉన్నారు? మీ అమ్మ రాజుపండి వాళ్ళు 1,00,000 ఎత్తులేసినా మనం పై ఎత్తేసి బాలాజీ పూరీలకి పెళ్లి జరిపించేద్దాంలే, భయపడబాకండి. లేదు నాయనా, పరిస్థితులంతా తలకిందులైపోయినాయి. ఏమైందిరా? మీరందరూ వేషాలు కట్టి వాళ్ళని బాగానే నమ్మించారు కదా. ఆ రాజుపండి వాడి కొడుక్కి పూరికి పెళ్లి ఏర్పాటు చేస్తే పీటల దాకా ఏం చేయాలో, పూరి మెళ్ళలో బాలాజీతో ఎట్టా తాళి కట్టించాలో అంతా కరెక్ట్ గానే ప్లాన్ చేసినారు కదా. ఏం తేడా కొట్టింది? ఆ గీత ముత్తు లక్ష్మిని కొట్టినది, దాంతో వ్యవహారం మొత్తం మారిపోయినది మామా. ఏంది? గీత ముత్తులక్ష్మిని కొట్టిందా? అసలు పరిస్థితి కొట్టేదాకా ఎందుకు వచ్చింది? ఏం జరిగింది? మొన్న నటరాజన్ మామ వాళ్ళు బంధించిన చోట నుంచి తప్పించుకుని పారిపోయినాడు. ఆయన తిరిగి ఇంటికి రప్పించేదానికి ముత్తులక్ష్మి సెల్వమ్మను పట్టుకుని గోటును బాదినట్టు బాధింది కొరడాతో. ఆ విషయం గీతకు తెలిసింది. గమ్మునే ఉంటుందా? వాళ్ళ అమ్మా నాయన మీద ఏగ వాళ్తేనే సహించదు. వాళ్ళ అమ్మా నాయన కొట్టిన విషయం తెలుసుకోగానే గీత భరించలేకపోయింది. గుడికి పోతా ఉన్న ముత్తులక్ష్మిని తలక ముసుకేసి అదే కొరడాతో గొడ్డును బాదినట్టు బాధింది. సరేరా, కన్నతల్లిని కొడితే ఆ మాత్రం కోపం రాకుండా ఉంటుందా? అయినా ముసిగేసి కొట్టింది కదా, ఇంకా ప్రాబ్లం ఏముంది? ఎవరో కొట్టారనుకుంటారు. ఆ పిల్ల గమ్మునే కొట్టుంటే పర్లేదు మామా. ముసుగేసి కొట్టినా కొడుతుంది ఎవరు అని అడిగితే సెల్వి కూతురు గీతనే కొడుతున్నా అని, మా అమ్మనే కొడతావా, నీకెంత ధైర్యం అని చెప్పి గొడ్డును బాదినట్టు బాదుండాది. అయ్యో, అంత పిచ్చి పని చేసింది ఆ పిల్ల. అదే కదా, అసలే వాళ్ళు రాక్షసులు. గీత ముత్తులక్ష్మిని కొట్టిందని కోపంతో ఊళ్ళో మొఖాలు చూపించుకోకుండా తలదాచుకుంటున్నారు. వాళ్ళని ఎట్టని ఇంటికి రప్పించాలని చెప్పి వాళ్ళ అమ్మ నాయన పీకల మీద కత్తులు పెట్టి గీతని గోవిందాన్ని బాలాజీని ఇంటికి రప్పించాలని ప్లాన్ చేశారు. గీత ఆడికి పోకపోతే వాళ్ళ అమ్మ నాయన చంపేస్తాను బెదిరించారు. ఊరిని వాళ్ళు ఆడనే ఉన్నారు కదరా. ఆ, వేషాలు కట్టుకుని ఉన్నది వాళ్ళేనని ఇంకా రాజుపండి వాళ్ళకి తెలియలేదు కదా. ఇప్పటి వరకు తెలియలేదు మామా. ఇప్పుడు గీత ఆ వేషం తీసేసి గీత మాదిరిగా ఆ ఇంటికి పోయిండాది. ఏమంటుండవు లక్క? అవును మామా, గీత ఇప్పుడు ఆ వేషం తీసేసి గీత మాదిరిగానే ఆ ఇంటికి పోయిండాది. ఏం భయపడబాకండిలే, గోవింద్ బాలాజీ ఉన్నారు కదా. లేదు నాయనా, గీత గోవింద్ బాలాజీ ఎట్టి పరిస్థితుల్లో రాకూడదని ఒట్టేయించుకొని వాళ్ళని గదిలోనే పెట్టి గేడు పెట్టేసి ఒక్కతే పోయినది. ఆ పిచ్చి పిల్ల ఒకటే వెళ్తే ఆ రాక్షసుల మధ్య ఏందిరా పరిస్థితి? ముత్తులక్ష్మి, నా కూతుర్ని కొట్టకు. మీరెవరూ ఒక్క అడుగు కూడా కదలడానికి వీల్లేదు చెప్తున్నా. అమ్మ గీత, ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నారు కదప్పా, ఇంకా తెలుసుకోండి. చూస్తారే, మీ పగ చల్లార్చుకోండి. వద్దు ముత్తులక్ష్మి, వద్దు, నా మాట విను. వద్దు గీత, ముత్తులక్ష్మి. పెడతాను, ఎవరు వద్దన్నా నేను పాండ్యనే పెళ్లి చేసుకుంటాను. చెయ్యొద్దు ప్లీజ్. నా ప్రాణం పోయినా సరే దొరైపాండికి తల వంచనని చెప్పు. నా కొడుక్కి తలంచొద్దని నా ముందే చెప్తుండావా? అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దాన్ని మెడొంచి నా కొడుకుతో తాళి కట్టిస్తా. ముత్తులక్ష్మి కానీ ముత్తులక్ష్మి, ఈ శిక్షలేవి నా కళ్ళతో నేను చూడలేను గాని అది ఇంకా చావలా. అమ్మా, ఏందమ్మా మాటలు? చచ్చేటట్టు కొట్టారా? ఆ పాపాన్ని నా కళ్ళతో చూడలేక నేను పక్కకు పోయిండా. మీ మామని నరికేసుండేవాళ్ళు. గురి తప్పి చెయ్యి తగిలింది, చెయ్యి తెగింది. మా ఏం జరిగిందమ్మాడా? నేను గాని లేకుండా ఉంటే ఈ పాటికి మీ అత్తగారు, ఆ సాంబారు అందరూ రక్తం మడుగులో పడుండేవాళ్లు. చంపబోతే ఆపినాను గాని శిక్ష మాత్రం పడాలని నేనే చెప్పుండా. ఎన్నెన్ని రకాలుగా నాటకాలాడి
నా గుండెల మీద తంతారా నువ్వు నీ పెళ్ళాం? అమ్మా నీకిష్టం లేని పెళ్లి చేసుకున్నానన్న కోపంతోనే నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో నీకు తెలియడం లేదు. రేయ్, నేనేమి చేయడంలా. నేను గాని చెయ్యాలని తలుచుకొనుంటే ఈ రోజు ఆ కుటుంబాన్ని ఊచకోత కోయించుంటా. ఇప్పుడు కుటుంబం మొత్తం ఆ రాజపాండి గుప్పెట్లో ఉంది. ఇంకా మీరు దాక్కొని పెళ్లి వరకు ఎదురు చూసి పన్నాగాలు పన్నాల్సిన అవసరంలే. అదిప్పుడిక్కడ చిక్కుకుపోయింది. మీరు చచ్చినట్టు అజ్ఞాతవాసం నుంచి వచ్చి తీరాల. రండి. సింగముతో నువ్వుండ్రా. మనం కనకరత్నానికి మాటిచ్చినాం. దొరైపాండికి పూరికి ఆవిడ చేతుల మీదుగా పెండ్లి జరిపిస్తాననింది. మనం మాట తప్పకూడదు. రేయ్, కనకరత్నం మాటిచ్చేస్తే పూరికి నీ కొడుకు పెళ్లి పెద్ద అవ్వకుండా ఎలా ఉంటదిరా? రే మర్యాదగా చెప్పరా, నా భార్య ఎక్కడా? గీత, గీత రా బయటికి, భయపడద్దు. రేయ్, వాళ్ళిద్దరిని ఇక్కడ తీసుకురండి రా. అత్త, గీతది. ఈ దుర్మార్గులు పూరిని గీతని బంధించి ఇక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్లారు బాబు. ఎక్కడికి తీసుకెళ్లారో ఏం చేస్తున్నారో కూడా తెలియదు. మా పీకల మీద కత్తులు పెట్టి కదిలామంటే పూరిని గీతని చంపేస్తామని బెదిరించి ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఈ దుర్మార్గులు బాగుపడరు. రేయ్, నా కూతుళ్ళని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పండి. ఒరే గోవిందు, వీళ్ళు దొరైపాండికి పూరికి ఎట్లయినా పెళ్లి చేస్తారని నీకు ఇప్పటికే అర్థమై ఉంటాది. ఇంకా ఆ బాలాజీ గాన్ని ఆడ ఈడ దాచిపెట్టి ప్రయోజనం లేదు. వాడు యాడుంటాడో చెప్పు, లేదంటే మర్యాదగా ఈడికి రమ్మని చెప్పు. కనకరత్నం, అసలు నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా నీకు? ఈ దుర్మార్గులు మన కోడలను వేధిస్తూ ఉంటే నువ్వు వీళ్ళని సపోర్ట్ చేస్తున్నావా? తప్పు కనకం. మీరు మాట్లాడబాకండి. అందరూ కలిసి నన్ను వెన్ను పొడి పొడిచి ఈ రోజు నన్ను వేలెత్తి చూపిస్తా ఉండారు. ఈ రోజు నీ కొడుకులు కోడళ్లు చేసిన దానికి ఇదే నా సమాధానం. ఆ దొరైపాండికి పూరికి పెళ్లి జరిపించి తీరుతాను. చూసావు సెల్వి, చూసావా ఈ దుర్మార్గుల్ని? ఈ రాక్షసులకి ఈ దుర్మార్గులకి ఏమీ తేడా లేదు. అందరూ కలిసి మన బిడ్డలో గొంతులు కొయ్యాలని చూస్తాండారు. నువ్వు చెప్పేదే పూరి ప్రేమను అర్థం చేసుకుని ఆ బాలాజీ గడికిచ్చి పెళ్లి చెయ్యండి, ఒక్కసారి ఆలోచించండి అని. ఇప్పుడు తెలుస్తుందా? ఇప్పుడు తెలుస్తుందా నేనెందుకు వద్దన్నాను? మన కళ్ళ ముందే మన బిడ్డ గొంతు కొయ్యాలని చూస్తాండారు. అసలు ఈ రోజు నా బిడ్డలకి ఈ పరిస్థితి రావడానికి కారణం ఈ దుర్మార్గులు. ఏ నటరాజన్, మాటలు మర్యాదగా రాని. నీ కూతుళ్ళు నా లక్షల ఆస్తుల్ని అప్పనంగా కొట్టేయాలని, కోడలుగా రావాలని క్రిమినల్ ఆలోచనలు చేసినారు. దానికి తగిన బుద్ధి చెప్పడానికే నేను ఈడకొచ్చినా. మీ కూతుళ్ళు మీరు మా జోలికి రాకుండా, మా కొంపలోకి జరబడకుండా ఉండుంటే నేనెందుకు ఇట్టా చేస్తాను? కనకరత్నం గారు, మీకు దండం పెడతాను. మీకిది ధర్మం కాదు. మా బిడ్డల ప్రాణాలు, వాళ్ళ జీవితాలు ఈ దుర్మార్గుల చేతికి అప్పగించి మీరు వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారే, ఇది న్యాయంగా ఉందో మీకు? చాలే నోర్మియండి. నా మనవళ్ళు నా కూతురు గీసిన గీత దాటకుండా బుద్ధిగా ఉన్నారు. ఎప్పుడైతే నీ కూతుళ్లు వలవేసి నా మనవాళ్ల మనసులు మార్చినారో, వాళ్ళ జీవితాల్లోకి మా కొంపల్లోకి జొరబడినారో అప్పుడు మొదలైందంతా. పెంపకం అలాంటిది. తల్లివి నువ్వు సరిగ్గా ఉండుంటే నీ కూతుళ్ళని ఇట్ట ఉసిగొల్పి డబ్బున్న పిల్లకాయల మీదకి ఇట్ట ఎరగా పంపించుండవు. శ్యామలమ్మ, మా బిడ్డల గురించి మా పెంపకం గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడమంటే మర్యాదగా ఉండదు. చంపేస్తా చెప్తాండా. చంపుతావా నువ్వు? చంపు. కనకం, నువ్వు ఆగు. నటరాజన్ గారు, మీరాగండి. ఏ ఆపవయ్యా, నువ్వు నీ నాటకాలు. అసలు నువ్వు తండ్రివా? నీ కొడుకుల్ని పెంచడం చేత కాదు గాని వాళ్ళు చేసే చిల్లర పనులకి, దద్దమ్మ పనులకి నువ్వు సపోర్టు. మీరంతా మనుషులు. డాక్టర్ గారు, ఆయనకి ఎలా ఉంది?
ఇంకో 10 గంటలు గడిస్తే గానీ పరిస్థితి ఏంటనేది చెప్పలేం. అబ్జర్వేషన్ లో ఉంచాం. తలకు తగిలిన గాయం బాగా సివియర్ గా ఉంది. 10 గంటల తర్వాత ఆయన కండిషన్ ని బట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి అనేది చెప్పగలం. అంతవరకు వెయిట్ చేయండి. అయ్యో దేవుడా! ఆ మనిషి ఏం పాపం చేశాడు? 2 ఆడపిల్లల్ని కనడమే ఆయన చేసిన పాపమా? కనుకో ఒకవేళ ఈ మనిషికి ఏవైనా అయితే గోవిందుని పోలీసులు పట్టుకెళ్ళిపోతారేమోనే. రాజపాండి, ఆ మనిషి కండిషన్ సీరియస్ గా ఉందంటున్నారు. ఈ హాస్పిటల్ పోలీసోళ్ళకి ఇన్ఫార్మ్ చేసినట్టున్నారు. పోలీసులు వస్తే నా కొడుకుని తీసుకెళ్లిపోతారేమో. నువ్వే నా బిడ్డని కాపాడాలా? మీరేం భయపడబాకండి. పోలీసులు పెద్ద సమస్య కాదు, చూసుకుందాం. చూడండి, పోలీసులు ఇక్కడికి రాకుండా చూడండి. పోలీసులు రాకుండా ఎట్ట ఉంటారు? వీళ్ళు ఇన్ఫార్మ్ చేశాక వస్తారు ఖచ్చితంగా. చెప్పారు కదా మా నాయన, ఆయన చూసుకుంటాడు. ఏడుకొండలవాడా, ఆ మనిషి ప్రాణాలు పోకుండా చూడు స్వామి. పోలీసులు వస్తే వీడిని పట్టుకుపోమని చెప్తాం. వీడినెందుకు కాపాడాలా? పెండ్లయ్యేంత వరకు వీళ్ళనిట్టానే నమ్మించి పని పూర్తి చేసుకోవాలి. కరెక్ట్ నాయన. పోయి మీ అమ్మకు ఫోన్ చేసి పెళ్లి కూతురు రెడీ అయిందో లేదో కనుక్కో. అట్టగా నాయన. ఏంది మామ, ఏంది పరిస్థితి? కళ్ళు తెరిచినాడా లేదా వాడు? ఇంకా ఏం చెప్పలేదురా డాక్టరు. పోతాడేమో. పోతే మనకొచ్చే నష్టమేం లేదు. ఉండు, 10 నిమిషాలు చూద్దాం. ముహూర్తానికి టైం అవుతుంది కదా. ఇంకా రావాల్సిన వాళ్ళు రాలేదేంటి? ఇదిగో వస్తా ఉండారు. అయ్యో, ఇదేందే? పోలీసోళ్ళు రాకుండా రాజపాండితో చూసుకోమని చెప్పినావు కదా, పోలీసోళ్ళు వచ్చినారేంది? అదే అమ్మా, నాకు అర్థం కాలా. ఇంకా గోవింద్ గారు నేనే. నువ్వు ఉండరా సార్. ఏంటి సార్ విషయం? ఏనా తెలీదా? ఇక్కడ నటరాజన్ అనే మనిషిని గోడకు నెట్టి చంపేయాలని చూసినారంట కదా. కంప్లైంట్ వచ్చినది. కంప్లైంటా? ఎవరిచ్చారు సార్? హాస్పిటల్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినది. గోవింద్, మాతో స్టేషన్కి రండి. కానిస్టేబుల్స్, అతన్ని కస్టడీలోకి తీసుకోండి. సార్ సార్, అది హత్య ప్రయత్నం కాదు సార్. ఆయన యాక్సిడెంటల్ గా పడిపోయాడు అంతే. మా వాడి తప్పేం లేదు. అదంతా స్టేషన్కి వచ్చి చెప్పుకోండి. రాజపాండి, ఏందిది? నేను ఇందాక నీతో మాట్లాడినాను కదా, పోలీసులు వచ్చినారేంది? పోలీసులు అన్నిసార్లు మనం చెప్పినట్టే విన్నారు కదా. హాస్పిటల్ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళకు ఉంటాయి కదా. మామ మాత్రం ఏం చేస్తాడు? పోలీసులు పట్టుకెళ్తే తర్వాత పోలీస్ కేసరి పెద్ద గొడవలైపోతాయి కదయ్యా. మీరు చెప్పండి, మీ మాట వింటారు కదా. ముందు వాళ్ళని వాళ్ళ ఫార్మాలిటీస్ చేసుకునివ్వండి, తర్వాత మాట్లాడదాం. ఇన్స్పెక్టర్, మీరు కానివ్వండి. కానిస్టేబుల్స్, అతను తీసుకురండి. సార్ 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 సార్, అయ్యో, నేను చెప్పేది కాస్త వినండి సార్. పేషెంట్ కూడా ఏం కాలేదు సార్. పేషెంట్ స్పృహలోకి రాగానే ఆయనతోనే మీకు స్టేట్మెంట్ ఇప్పిస్తాను సార్. గోవింద్ తప్పేం లేదు సార్. తప్పేం లేదా? హ? నీ కొడుకు తప్పు లేకుండానే నా మగుడు చావు బతుకుల మధ్య ఉన్నాడా? అతను నా మగుడు ఇలా అవడానికి కారణం. అత్త
ఏమయ్యా పంతులు, ఇంకా రెడీ అవ్వలేదా అంతా? అంతా సిద్ధమేనమ్మా. ఏ ముత్తులక్ష్మి, మీ ఆయన కొడుకు మీ వాళ్ళని రాలేదే, మా చెల్లాయిలు కూడా రాలేదు. ఓసారి ఫోన్ చేయి. మీరే మీ సెల్లి కూతురు ఫోన్ చేసి కనుక్కోండి. నా ఫోను కార్లో మర్చిపోయి వచ్చేసుండా. సరే సరే. ఏయ్ పూరి, ఇప్పుడు ఏడస్తుండవు గాని పెళ్లి తర్వాత నీ అంత అదృష్టవంతురాలు లేదని మురిసిపోతావు. ఏడు పాపు సిరాగ్గా ఉండదు. అయ్యయ్యో! అమ్మా! ఏయ్, ఏదైనా చేస్తాడా? ఓయమ్మ! కారు దొరికేసింది! అబ్బా! రేయ్! ఏంట్రా, ఏం జరిగిందిరా? ఏమైంది? అబ్బో అబ్బో, కారం! అబ్బో 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 అబ్బో. రేయ్, అది కాదురా, వీడిని ఇక్కడ పాతేసి ఒక పలక మీద ఆర్ఐపి అని రాసి పెడతారు కదా, అలా రాసి పెట్టి అప్పుడు రాజపాండే అనకు చెప్పేద్దాం. రేయ్ గోవిందు, ఆర్ఐపి అంటే తెలుసు కదరా, రెస్ట్ ఇన్ పీస్. అప్పుడు ప్రశాంతంగా చచ్చిపోవచ్చు నువ్వు. రేయ్, ఒక్క నిమిషం. రేయ్, ఏంట్రా అట్టా చూస్తున్నావు? పోరీకే, నీ పేరు గోవింద్ కదూ? కడసారిగా ప్రాణాలు పోయే ముందు ఆ 7 కొండల వాడిని మొక్కుకో. ప్రశాంతంగా చస్తూ ఉంటే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. ఓకేనా? రేయ్, మీరు పోలీసులు కాదు, పోరిక్కి అనే ఇంతకీ అర్థమైందిరా. దారిలో అర్థమైంటే అది వేరే సంగతి, కానీ మంచి ప్లేస్కి తీసుకొచ్చారు. రోయ్, ఏంట్రా, కొట్టుకోవాలంటే ఈ మాత్రం ప్లేస్ ఉండాలి కదా. ఆయన కొట్టడం ఏంది? మీరు నన్ను చంపేయాలని డిసైడ్ అయ్యారు కదా. మీరు చంపుతుంటే నేను చేతులు కట్టుకుని నన్ను నరికేయండి కోసం మెడ వంచేస్తాను అనుకున్నారా? తల దించకుండా ఒక్కొక్కటి తల తెగ్గొడతాను నా కొడకల్లారా. రే, నేను ఒట్టి గోవిందం కాదురా, పజ్జ గోవిందం. ఇంకెందుకు ఆలస్యం, రండ్రా. రేయ్, రేయ్, గొడవలో ఆయన ఇడిపించేదానికి గోవిందు ఆయన పట్టుకుని నెట్టినాడు. ఆయన తమాయించుకుని నిలబడలేక కింద పడి తలకి బలంగా దెబ్బ తగిలింది. కండిషన్ సీరియస్ అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసినాం. ఇప్పుడు ఎట్టుంది మాకే? ప్రాణానికేం ప్రమాదం లేదురా, బానే ఉన్నాడు. నువ్వు భయపడమాక. ఇప్పుడు గోవింద్ గారు రాలేదు, మనం ఎట్టన పోయి పూరి పెళ్లిని అడ్డుకోవాలా? వాళ్ళేమో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. 1,00,000 మంది ఉంటే ఏందనా పూరి మేళ ఇంకొకటి తాళి కట్టేస్తాడా? బుక్కొక్క నా కొడుకు నరికైనా సరే పెళ్లి ఆపుతా. బాలాజీ, ఇప్పుడు ఆవేశపడితే సరిపోదు, ఆలోచించి ఏమైనా చెయ్యాలా? పోయి అంతమందితోటి తలబడి పూరి పెళ్లి ఆపడమంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఆ రాజపాండే వాళ్ళు దుర్మార్గులు. మీ అమ్మోళ్ళు కూడా వాళ్ళతోటే ఉన్నారు. మీ అమ్మ సపోర్ట్ చేస్తున్నట్టున్నది గాని ఇప్పుడు మనం పోయి ఆ పెళ్లి అడ్డుకోవాలని చూస్తే అత్తమామల పీకల మీద కూడా కత్తులు పెట్టి మనల్ని కూడా ఆపుతారు. నాయన కూడా వచ్చినాడా? వచ్చినాడ్రా. పూరి పెళ్లి జరిపించాలని చెప్పి హాస్పిటల్ నుంచి రాజపాండే అమ్మని తీసుకుపోతే అమ్మ నాయన్ని కూడా లాక్కపోయింది.
నాయన ఎట్టగొట్ట ఆ పెళ్లి ఆపడానికి ప్రయత్నించడానికి పోయి ఉంటాడు. కానీ నాయన ఒక్కడే ఏం చేయగలడు? వాళ్ళు పెళ్లికి ప్లాన్ చేశారంటే అంతా పకడ్బందీగా ప్లాన్ చేసి ఉంటారు. ఇప్పుడు ఎట్టా? నా కాలు చేతులు ఆడట్లా. ఈ పెళ్ళైతే మాత్రం ఎట్టగొట్ట కాపాలా. రే గోవింద్ ఫోన్ చేస్తున్నాడు. రే గోవింద్ యాడుండవరా? పోలీసులు నేనేం చేయలేదు కదా. రేయ్, అసలు నా కొడుకులు పోలీసులే కాదు, ఆ రాజపాండి మనుషులు పోలీస్ డ్రెస్ వేసుకుని వచ్చారు. వాళ్ళకి బుద్ధి చెప్పేసి నేను తప్పించేసుకుని వచ్చేస్తున్నాను. మీరు యాడుండారు? మేము బాలాజీ దగ్గర ఉన్నావరా? సరే సరే, వాళ్ళు గుళ్ళో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారంట. మీరు వచ్చేయండి గబల్నా. సరే. కర్మలు అనుభవిస్తారయ్యా. ఎవరి కర్మకి ఎవరి కర్తలో అయినా మా చెల్లిని అమ్మను పట్టుకుని అంత మాట్లాడుతున్నావే. నీకు శరీరం పెరిగింది కానీ బుద్ధి పెరగలేదయ్యా. రేయ్ నువ్వురా, ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం లేని మనిషిరా నువ్వు. పెళ్ళాం పిల్లలతో కలిసి బతుకుంటే తెలుస్తుందిరా ఆ మనుషుల విలువేంటో. ఆహా, అయితే ఇప్పుడు నా పిల్లని చూసి పెళ్లి చేస్తానంటావా ఏంటి? థు, నువ్వు ఒక మనిషివి. రే బాలాజీ కూర్చోరా. వెళ్ళరా. రాజబండి అంకుల్ సైడ్ ప్లీజ్. సైడ్ అంకుల్. వాణ్ణి లేవమని చెప్పావంటే నేను నిజంగానే ఈ పురుగుల ముందు తాగి చస్తాను చెప్తున్నా. వద్దు, తాగేస్తా. వద్దు, నా మాట విను. నా మాట నువ్వు విను. మర్యాదగా వాడి పెళ్లి జరిపించి అక్షంతలు వేస్తావా? విషం తాగి చచ్చిపోనా? అల్లుడు, నీ దిష్టి బుద్ధి పాడుగాను. ఆ పురుగుల మందు బాటిల్ ఎప్పుడు తెచ్చుకున్నా? అన్ని ముందే ప్లాన్ చేసి తెచ్చుకున్నా. వీడి పెళ్లి జరగకపోతే నేను చచ్చినంత ఒట్టని వీడికి ముందే మాటిచ్చున్నా. ఇప్పుడు గనక ఈ పెళ్లి జరగలేదనుకో, వీడికిచ్చిన మాట ప్రకారం నేను ఈ పెళ్లి చేయలేకపోయానని ఈ విషం తాగి చచ్చిపోతా. వద్దలుడు, పూలు బొట్టు లేని నా కూతురు మొహం నేను చూడలేను. అంటే ఇప్పుడు కూడా పూలు బొట్టు ఉండవనే బాధపడుతున్నావు తప్ప నేను చస్తానం లేదన్నమాట. ఈ విషం నేను కొంచెం తాగి నీ కొంచెం పోసి చంపేస్తా. ఎవయ్యా, నీకేమైనా పిచ్చా? అని పడే దగ్గరకొచ్చా ఉంటే నిజంగానే తాగేస్తా. చెప్పు, పంతుల్ని తంతు స్టార్ట్ చేయమని చెప్పు. నేను చెప్పను. చెప్తావా? తాగేనా? వద్దు. ముందు పంతులకు చెప్పు. మరి చెప్పు. అయ్యో, అది కాదు. ఏది కాదు? మర్యాదగా పంతులకు చెప్పు. నేను చెప్పేది విను. చెప్తావా లేదా? నేను చెప్పను. చెప్తావా? తాగేమంటావా? వద్దు. పంతులు కానివయ్యా. సామి, అమ్మయ్యా, నువ్వు బంగారమే తల్లి. అసలు నీ అంత మంచిది ఎవ్వరూ లేరు. చూసావా, ఆ పిల్లనే పెళ్లి చేసుకోనంటుంది. ఆ మూటెప్పండ్రా, దొరైపాండి వచ్చి తాళి కడతాడు. అవును,
మా అప్పకి ఇష్టం లేకుండా నేనే పెళ్లి చేసుకోను. మా అప్ప అంగీకరించి ఆశీర్వదిస్తే తప్ప నేనే పెళ్లి ఒప్పుకోను. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉంటాను తప్ప మా అప్పకి విరుద్ధంగా బాలాజీతో మెడ వంచి నేను తాళి కట్టించుకోలేను. అమ్మా, వాళ్ళని తర్వాత ఒప్పించవచ్చు. ఈ సందర్భంలో నువ్వు లేని పని తలనొప్పులు తీసుకురాకు. ఒరే బాలాజీ, నువ్వు కానీరా. పంతులు, నువ్వు స్టార్ట్ చేయి. మీరు ఆపండి. ముందు మా అమ్మ అప్ప ఎక్కడున్నారో చెప్పండి. నీ నాయన దెబ్బ తగిలి హాస్పిటల్లో ఉన్నాడు. ముందు పోయి మీ నాయన్ని చూడు. పీటల మీద కూర్చున్నావు, పీటల మీద. ఏమైంది? మా అప్పకేమైంది? మాట తప్పి పూరికి దొరైపాండికి పెళ్లి చేయకుండా పారిపోయిన పాపానికి ఆ దేవుడు పగ తీర్చుకున్నాళ్లే. రేయ్, వాడిని విడిచిపెట్టండి రా. రేయ్, అగ్గిపెట్టే చేతిలోనే ఉండదు, గమనిస్తా ఉండవా? నా బిడ్డను వదిలేయండి, ఊపిరాడక చచ్చిపోతాడు. అందుకే చెప్తా ఉండా, వాడు చచ్చే లోపల పెళ్లి చేయమని చెప్పు నీ నోటితో. నా కొడుక్కి పెళ్ళొద్దు ఏమొద్దు, వాడినే చేసుకోమను. నా కొడుకుని వదలమని చెప్పండి. చూసావా, చివరికి రాజపాండి కూడా బుద్ధి వచ్చింది. మీకు ఇంకా బుద్ధి రాలా? పూరి, మీ అమ్మా నాయనకి సర్ది చెప్పుకోవచ్చమ్మా. నువ్వు కూర్చోమ్మా. లేదు, మా అమ్మ అప్ప ఆశీర్వాదం లేకుండా నేనే పెళ్లి చేసుకోను. అదిగోమ్మా, మీ నాయన అమ్మ వచ్చుండారు. అప్పా, 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 అప్పా. చేసుకోలేదప్ప. మీరు లేకుండా నేనే పెళ్లి చేసుకోను. నాకు తప్ప. చేసుకోమ్మా. సరే, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేర్లు చెప్పి లోపలికి రండి. నా పేరు బాలాజీ, నా పెళ్ళం పేరు పూరి. పూరియా? చట్నీ కాదు. ఎటగారాలు ఎక్కువైపోతుండా నీకు? నా పెళ్ళం నా ముందే కిండల్ చేసి మాట్లాడుతుండవు నువ్వు. పూరి అంటే పూరి కాదు, పూర్ణిమ. ఆహా, మరి అలా చెప్పు. పూరి అంటే మేమేదో టిఫిన్ అనుకున్నాం. సరే సర్లే, నేను నా పెళ్ళం పూర్ణిమ వచ్చినామా, మమ్మల్ని లోపలికి పోనిండా. నువ్వు ఒక్కడివే అడిగితే సరిపోతుందా? నీ పెళ్ళాం అడగద్దు? పూరి అడుగు అడుగు. ఏంటి, పెళ్లి కూతురికి మాటలు రావా? బ్రహ్మాండంగా మాట్లాడుతుందా, కానీ ఇప్పుడు సిగ్గుపడతా ఉండదా? మీరందరు గమ్మునే ఉండండి. అమ్మే నువ్వు అడిగమ్మే, లేకపోతే మనల్ని బయట నుంచో పెట్టేస్తారు. నేను ఆయన వచ్చాం, మమ్మల్ని లోపలికి పోనివ్వండి. ఏంది నేను ఆయన? నేను ఆయన అనేది పేర్లా? నేను పూర్ణిమ, మా ఆయన పేరు ఏడుకొండల వాడి పేరు. ఏడుకొండలోడి పేరా? మీ ఆయన పేరు చెప్పొచ్చుగా డైరెక్ట్ గా. మా సాంప్రదాయంలో మొగుడి పేరు డైరెక్ట్ గా చెప్పకూడదు. సాంప్రదాయం, మొగుడి పేరు చెప్పరంట. అంతే, నేను చెప్పను, నాకు సిగ్గేస్తుంది. చీ 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 చీ. లైఫ్ మొత్తం ఫ్రస్ట్రేషనే తప్ప పన్నే లేకుండా పోయింది. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఏంటమ్మో ఇంగ్లీషు దంచేస్తున్నావు? ఫ్రస్ట్రేషన్ మై సన్, ఫ్రస్ట్రేషన్. కమ్మటి గోంగూర ఆవకాయలా ఉండే మన కొంప ఈ రోజు నుంచి సాంబార్ కంపుతో సావగట్టుపోతారు. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. నిన్నటిదాకా డప్పులాగా ఒకవైపే వాయింపు మనకు, ఇక డోర్ లాగా రేపటి నుంచి రెండు పక్కల వాయింపే. ఆ పూరి సాంబార్ వల్ల మన జీవితాలు రోడ్డు పచ్చడైపోతాయి, దంచేస్తారు.
అసలు దీనంతటి కారణం నా మేనల్లుళ్ళు నీ అల్లుడు విషం బాటిని ఒకటి పట్టుకుని నా చెల్లాయిని బెదిరించి మరీ తాళి కట్టించాడు. అది మాత్రం ఏం చేస్తదిరా? మొగుడు పోతే దీన్ని చూసుకోవడానికి ఎవరైనా కూతుళ్ళున్నారా? లేరు. కన్నది మొత్తం మొగ పురుగుల్ని. ఆ వెధవలేమో సాంబార్ వాసనకి పడిపోయారు. కుర్ర వేదవులు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అందమైన అమ్మాయిలతో కనపడేసరికి ఆటోమేటిక్ గా పడిపోయారు. మరే ఇంతోటి అందగత్తెలు మనకింకా తెలుగు రాష్ట్రంలో దొరకరు. మరి అరవ సామ్రాజ్యంలో నుంచి ఏరుకోరి తెచ్చుకున్నారు. ప్రాయంలో పంది కూడా అందంగానే ఉంటుందంటారు. అసలు ఆ మాటకొస్తే నా అందంతో పోలిస్తే వాళ్ళ అందం ఎంత? మమ్మీ దాని అందం అనరే మందం అంటారు. నువ్వు గమ్మునుడా. చూడు నా చెల్ల ఎట్ట అయిపోయిందో. వద్దనుకున్న కొరువు గట్టిన కోడలాగా ఇంటికి వచ్చేసరికి షాక్ తో నోటి మాట లేకుండా ఎట్ట కూర్చుండిపోయిందో చూడు. చెల్లాయ్ ఏది ఏమైనా ఇక నుంచి మనం కొంచెం గట్టిగా ఉండాలి. గోవింద్ గడి పెళ్ళం ఉంది కదా, అది ముదురు. బాలాజీ గడి పెళ్ళం కొంచెం అమాయకురాలే, కానీ ఆ ముదురు ఈ పూరిని కూడా రాటు తీర్చేస్తది. ఏమైనా ముందు ముందు మనకు కష్టమేనే. అన్నో, మీరీ కనకరత్నాన్ని తక్కువ అంచనా వేయబాకండి. నా మొగుడు విషం తాగుతానని బెదిరించి పెండ్లి జరిపించుకున్నంత మాత్రాన వాళ్ల జీవితాలు సక్కంగా ఉంటాయని కలలు కంటారా వాళ్ళు? అసలైన విషమ పరీక్ష ఇప్పుడు మొదలవుద్ది. సిద్ధపడిందంటే దాని పరిణామాలు ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడిపోయే ఉంటుంది. వాళ్ళిక్కడ కష్టాలే పడతారో, ఆ కష్టాలన్నింటినీ సుఖాలుగా మార్చుకుంటారో వాళ్ల చాకచక్యం మీదే ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా నా కూతుళ్ళెప్పుడు నా కూతుళ్ళు కారు, ఇంకొక ఇంటి కోడళ్ళు. వాళ్ళకి కష్టం వస్తే అండగా నిలబడ్డం తప్ప ఇది చెయ్యి అది చెయ్యి అని అడ్డుకునే హక్కు మనకి లేదు. వాళ్ళ అత్తగారిని ఎలా తట్టుకొని నిలబడతారో వాళ్ళకి ఆ దేవుడికే తెలియాలి. నా కూతుళ్ళని కష్టపెడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? కన్న తల్లిని నేనెందుకున్నాను? చూస్తాను. నా కూతుళ్ళని ఏవైనా అనని తగ్గే ప్రసక్తే లేదు. ఆవిడ ఢీ అంటే నేను ఢీనే. సెల్వి, మొండివాడు రాజు కంటే బలవంతుడంటారు. మొండివాడు కంటే ప్రమాదకరమైన వాడు మూర్ఖుడు. కనకరత్నంకి కేవలం మొండితనమే కాదు, ఆవిడికి మొండితనం కూడా చాలానే ఉంది. నువ్వు ఆవిడతో ఢీకొని నువ్వు అలసిపోవాల్సిందే తప్ప ఏమీ చేయలేవు. అత్తగారిని మార్చుకోవాలన్నా, అత్తగారిని ఢీకొనాలన్నా నీ కూతుళ్లే చూసుకోవాలి. హలో, నేనిప్పుడు పెళ్లి కొడుకునేందే. నేను ఎప్పుడో పెళ్లి కొడుకునే, పాత పెళ్లి కొడుకునే. ఇప్పుడు మా తమ్ముడే కొత్త పెళ్లి కొడుకు. పాత పెళ్లి కొడుకువైనా శోభనానికి కొత్త పెళ్లి కొడుకువేగా. ఈ గోవిందం స్పీడ్ చూస్తుంటే నువ్వు అన్నది కరెక్టే అనిపిస్తుంది. ఊరికే పెద్దలు ఏర్పాటు చేసిన ఉత్తుత్తి శోభనమే. ఆల్రెడీ వీళ్ళిద్దరికీ శోభనం అయిపోయిందనుకుంటా. యో, ఏంది మీరా అసలు ఆడోళ్ళ మాదిరిగా మాట్లాడుతున్నారా మీరు? అదేం లేదు, ఇదే మాకు తోలి ముహూర్తం. అరే నమ్మమంటావా? నమ్మి తీరాలా?
నీ మీద ఒట్టు. ఒరే నేను చచ్చినా పర్వాలేదు అనుకున్నావా? అబ్బా మీరు ఆపండి డిస్కషన్. అయినా నువ్వు వచ్చేసావేంటి ఇక్కడికి? వెళ్ళు, ఎవరైనా చూస్తే నవ్వుతారు. మేము ఆల్రెడీ నవ్వుతూనే ఉన్నాం. నువ్వు వచ్చేసావేంటి ఇక్కడికి? వీళ్ళకి పెద్దగా అలంకరించేది తెలీదు, అందుకే నేనొచ్చే దగ్గరుండి అలంకరిద్దామనే. ఒరే శోభనం పెళ్లి కూతుర్ని కూడా నువ్వే అలంకరించి తీసుకెళ్తావా? మేం అలంకరించి నగా నట్ర అన్ని వేస్తాం. గదిలోకి వచ్చిన తర్వాత నగా నట్ర అన్ని నువ్వు తీసేద్దులే. ఛీ, మీరు ఆపండి. అస్సలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. సిగ్గు మీ ఇద్దరికుండాలా? నీ మొగుడికే లేదు, నేరుగా గదిలోకి వచ్చేసాడు. ఇది నిజంగానే తొలి ముహూర్తం అనుకుంటా, లేకపోతే వీడు పెళ్ళాన్ని రెడీ చేసే రూమ్ లోకి వచ్చేస్తాడా? అవును, ఇది నిజంగా మాకు తొలిరయ్యే. కావాలంటే బల్లి కూడా చెప్తుంది చూడండి. యాడా ఆడ చూడు 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 చూడు. యాడ్రా బల్లి? ఎడ బల్లే లేదు. మీరు చూసేంత వరకు ఉంటది, మరి ఎప్పుడో పోయింది. పుచ్చుక్కనేదో సౌండ్ వచ్చిందే. బల్లి పోయేటప్పుడు పుచిక్కని సౌండ్ వచ్చి ఉంటది.